మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సోనీ. మేడం, మనం కొత్త మిషన్స్ పర్చేస్ చేయడానికి 50 lakhs కావాల్సి వస్తుంది. ఓకే, ప్రస్తుతం మన కంపెనీ అకౌంట్ లో ఎంత అమౌంట్ రెడీగా ఉంది? 1 week ago మెటీరియల్ కోసం 10 crores పంపించేశాం కదా మేడం. అందుకే కంపెనీ అకౌంట్ లో జస్ట్ 30 lakhs మాత్రమే ఉన్నాయి. హలో మేనేజర్ గారు, చెప్పండి మేడం. నాకు అర్జెంట్ గా డబ్బు అవసరం పడింది. మా మేనేజర్ తో చెక్ పంపిస్తున్నాను. నా పర్సనల్ అకౌంట్ నుంచి ఒక 20 lakhs ఇవ్వండి. షూర్ మేడం, మీరు పంపించండి. థ్యాంక్ యూ మేనేజర్ గారు. బ్యాంకుకు వెళ్లి రిమైనింగ్ 20 lakhs డ్రా చేసి వెంటనే ఆ మిషనరీ పర్చేస్ చేయించండి. ఓకే మ్యామ్. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను బ్యాంక్ మేనేజర్ కలిసి వస్తాను. సరే నాన్న. అమ్మ కూర్చుంది. హలో ఈశ్వర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి, మనీ డిపాజిట్ చేయడానికి వచ్చారా? లేదు సార్, మా అమ్మాయి పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయింది, అమౌంట్ తీసుకెళ్దామని వచ్చాను. మీరు నా క్యాబిన్కి రండి. ఓకే సార్. అమ్మా మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రామ్మా. రండి ఈశ్వర్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, ఈ మెచ్యూరిటీ అమౌంట్ని మళ్ళీ ఎఫ్డీలో పెట్టొచ్చు కదా సార్? ఇప్పుడు మన బ్యాంక్లో రిటర్న్స్ బాగా వచ్చే స్కీమ్స్ చాలా ఉన్నాయి సార్. లేదు మేనేజర్ గారు, మా హారిక వాళ్ళ అత్తయ్య గారికి అమౌంట్ అర్జెంటుగా అవసరం పడిందంట. ఆవిడికి సర్దుబాటు చేయడానికి నేను ఈ డబ్బు డ్రా చేస్తున్నాను. ఎవరు? కిరణ్మయ్య గారికా? అవునండి. ఒక్క నిమిషం. అశోక్, ఒకసారి నా క్యాబిన్కి రండి. ఓకే సార్. సార్ చెప్పండి సార్. మన ఈశ్వర్ గారి అమ్మాయి హారిక పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ క్లియర్ చేయండి. ఓకే సార్. ఆ ఫార్మాలిటీస్ చూడండి. సరే సార్. మీరు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి మేనేజర్ గారు. మేడం, మీరు ఇందాక అమౌంట్ అర్జెంట్ అన్నారు కదా? అవును, ఏమైంది? ఏదైనా సమస్య? అబ్బే, అలాంటిదేమీ లేదు మేడం. మీకు మొత్తం అమౌంట్ ఎంత అవసరం ఉంటుంది? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు మేడం, హారిక గారు వాళ్ళ నాన్నగారితో కలిసి ఇప్పుడే బ్యాంక్ వచ్చారు. వస్తే మీకు ఇవ్వడం కోసం హారిక గారి పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ డ్రా చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ మీకు ఇంకా అమౌంట్ అవసరమైతే మీ కంపెనీ పేరు మీద ఉన్న ఓడీ లిమిట్ పెంచుకోవచ్చు. పెంచమంటారా? ఇప్పుడైతే అవసరం లేదు. ఏమైనా అవసరం పడితే నేనే కాల్ చేసి అడుగుతాను. ఎనీహౌ, అడిగినందుకు చాలా థ్యాంక్స్. ఇందులో మీరు థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? మీలాంటి వాల్యుబుల్ కస్టమర్స్ని ఫాలో అప్ చేసుకోవాలి కదా మేడం. ఓకే మేడం, ఉంటాను. హారిక, నేనన్న మాటలు మనసులో పెట్టుకుని నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావు కదూ. ఒక పక్క నీ తల్లిదండ్రుల దగ్గర నా పరువు తీస్తున్నావు, మరో పక్క ఏకంగా బ్యాంక్ వరకు వెళ్ళి
అక్కడ కూడా నా మర్యాదని మంట గలిపే పని పెట్టుకున్నావన్నమాట. ఇదిగోండి సార్, మీ 5 లక్షల అమౌంట్ లెక్క పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఓకే. అమ్మా హారిక, తీసుకోమ్మా. ఈ నాన్న నీకోసం ఎన్నాళ్ల నుంచో దాచిన డబ్బు. ఇది నీ డబ్బమ్మా. వెంటనే వెళ్ళి మీ అత్తయ్య గారికి ఈ డబ్బు ఇవ్వు. ఎంతో అవసరం ఉంటే గాని ఆమె నిన్ను అడగదు. ఉడతా భక్తిగా నీ సాయం నువ్వు చేసిరామ్మా. తీసుకోమ్మా. థ్యాంక్స్ నాన్న. ఇవి తప్పకుండా ఒక మంచి పనికి ఉపయోగపడతాయి. అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి నాన్న. నాకింతకన్నా వేరే దారి దొరకలేదు. మీ అప్పు తీర్చడం కోసం ఈ డబ్బు యూజ్ చేయమంటే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే మీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మీకు చెప్పకుండా ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఏంటి హారిక ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి మీ అత్తయ్య గారికి వెంటనే ఈ డబ్బు ఇచ్చేసిరా. ఆవిడ చాలా సంతోషపడుతుంది. సరే, వెళ్దామా నాన్న? అమ్మా, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నేను వెళ్ళి మా అత్తయ్య గారికి అమౌంట్ ఇచ్చేసి వస్తాను. జాగ్రత్త హారిక, అసలే రోజులు బాగలేవు. ఈ మధ్య బ్యాంకుల దగ్గరే దొంగలు తిరుగుతున్నారంట. జాగ్రత్తమ్మా. అదంతా నేను చూసుకుంటానులే అమ్మా. మీరు ముందు ఇంటికి వెళ్ళండి. ఏమా, తనేమన్నా చిన్నపిల్ల, అన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వు వెళ్ళిరా తల్లి. సరే నాన్న, వెళ్ళొస్తానమ్మా. ఏం లేదు మేడం, హారిక గారు వాళ్ళ నాన్నగారితో కలిసి ఇప్పుడే బ్యాంక్ వచ్చారు. మీకు ఇవ్వడం కోసం హారిక గారి పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ డ్రా చేస్తున్నామని చెప్పారు. మీకు ఇంకా అమౌంట్ అవసరమైతే మీ కంపెనీ పేరు మీద ఉన్న ఓడీ లిమిట్ పెంచుకోవచ్చు. పెంచమంటారా? ఈ హారికకి ఎంత ధైర్యం ఉంటే నన్ను బ్యాంక్ మేనేజర్ ముందు చులకన చేస్తుంది. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నా పరువు తీస్తుంది. హారిక, 10 మందిలో నా పరపతి తగ్గించాలని కదా నువ్విలా చేస్తున్నావు. అమ్మా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైందమ్మా? చేతిలో నిప్పుంటే దాంతో ఒక ఇంట్లో దీపాన్ని వెలిగించవచ్చు, ఆ ఇంటిని తగలబెట్టనువచ్చు. నీ భార్య ఇప్పుడు రెండో పని చేస్తోంది. నువ్వు ఇంత కోప్పడేలా హారిక ఏం చేసిందమ్మా? నీ భార్య తన పుట్టింటికి వెళ్లి తిన్నగా ఉండకుండా ఈ మెట్టినింటి పరువుని మంట కలిపే పని చేసింది. అసలేం జరిగిందమ్మా? హారిక వాళ్ళ అమ్మా నాన్నల్ని వెంటేసుకుని బ్యాంకుకు వెళ్లి ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర నోటికొచ్చినట్టు మాట్లాడింది. వాళ్ళు డబ్బు సర్దితే కాని మనం బిజినెస్ చేసే పరిస్థితిలో లేనట్టు చెప్పి నా పరువుని ఆ బ్యాంక్ మేనేజర్ ముందు పాతాళంలోకి తొక్కేసింది. ఆ మేనేజర్ నాకు కాల్ చేసి, మీకు మీ కోడలి గారు డబ్బు సర్దుతున్నారట కదా, ఇంకా ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి, మా బ్యాంక్ నుంచి సాయం చేస్తామని అంటూ ఉంటే నాకు తల కొట్టేసినట్టయింది. అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. హారిక నీ పరువుకి భంగం కలిగించేలా ఎప్పుడూ ఏ పని చేయదు. బావుందిరా, ఆవిడ గారిని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నందుకు అందరి ముందు నన్ను తలదించుకునేలా చేస్తోంది. దానికి నా కన్న కొడుకే వత్తాసు పలుకుతాడు. బావుంది. దీన్నెలా తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంత మాట అనకమ్మా. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేనప్పుడు అసలేం జరిగిందో మనం పూర్తిగా తెలుసుకోలేం. ఖచ్చితంగా హారిక అయితే నిన్ను తక్కువ చేసేలా ఎక్కడ మాట్లాడదు. అసలేం జరిగిందో హారికని అడిగి నేను తెలుసుకుంటాను. నువ్వు మాత్రం నీ మనసులో హారిక మీద కోపాన్ని పెంచుకో ప్లీజ్ అమ్మా. చూడుతారు, నేను గౌరవమే ప్రాణంగా బతుకుతున్నాను.
అలాంటి నా గౌరవం తగ్గించాలని ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకునేది లేదు. ఇక ఎప్పుడైనా ఎక్కడైనా హారిక నాకు డబ్బు సాయం చేస్తున్నా అని చెప్పిందని నాకు తెలిసిందో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మా అత్తయ్యకు నేను హెల్ప్ చేస్తేనే కానీ బిజినెస్ చేసుకోలేకపోతుందన్నట్టు బిల్డప్ ఇచ్చిందని నాకు తెలిసిందా మరుక్షణం హారిక ఇక్కడ ఉండదు. ఈ కిరణ్మయి కోపం ఎలా ఉంటుందో చూడ్డానికి సరదా పడద్దని నీ భార్యకి చెప్పు. అండర్స్టాండ్? అసలు ఏం జరిగింది? హారిక బ్యాంక్ మేనేజర్ దగ్గర అమ్మకి అమౌంట్ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పడం ఏంటి? ఆ బ్యాంక్ మేనేజర్ అమ్మకి కాల్ చేసి చెప్పడం ఏంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడి దాకా దారి తీస్తుందో ఏంటో, విషయం ఏంటో తెలుసుకొని ఇక్కడితోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఫస్ట్ హారికని అడిగి విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి. ఫోన్లో అడిగితే హారిక డిస్టర్బ్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా అడిగి తెలుసుకోవాలి. ఎస్. హలో, ఎవరు? అంకుల్, నేను హారికని, ఈశ్వర్ గారి వాళ్ళ అమ్మాయిని మాట్లాడుతున్నాను. ఓ హారిక, చెప్పమ్మా. అంకుల్, నాన్నగారు మీకు ఇవ్వాల్సిన అమౌంట్ రెడీ అయింది, తీసుకొస్తున్నాను. మీరింట్లోనే ఉన్నారా? ఉన్నానమ్మా. సరే ఉండండి, నేను వస్తున్నాను. ఏంటి సంజయ్ అలా ఆలోచిస్తున్నావు? పట్టపగలే ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నావేంటి? నిన్నే అడిగేది. రాష్ట్ర రాజకీయాలన్నీ నీ భుజాల మీదే ఉన్నట్టు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. దేని గురించి అంత ఆలోచిస్తున్నావు? భవిష్యత్తు గురించి. భవిష్యత్తా? ఏముందక్కడ? అమ్మ చెప్పినట్టు నడుచుకోవడం, అమ్మ వెనకాలే పని చేసుకుంటూ తిరగడం, తమ్ముడు ఎదుగుతూ ఉంటే గుడ్లు అప్పగించి చూడడం, తమ్ముడు కీర్తి గడిస్తూ ఉంటే చప్పట్లు కొట్టడం. ఇంకే ఉంది భవిష్యత్తు? అవమానాలు, అపహాస్యాలు. ఏంటి అలా చూస్తున్నావు? నీ చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఆఫీస్కి వెళ్తున్నావు, అక్కడ జరిగే అవమానాలన్నీ తట్టుకోలేక డీలా పడి వస్తున్నావు. నీ తమ్ముడు ఆఫీస్లో కమాండ్ చేస్తున్నాడు, నీకేమో కనీసం కమ్యూనికేట్ చేయడానికి కూడా వీలు కుదరడం లేదు. ఇంట్లోనూ ఆఫీస్లోనూ మీరు కేవలం పెద్ద కొడుకు మాత్రమే, అంతే తప్ప మీకింకేం గుర్తింపు ఉంది? ఆఫీస్లో చిన్న కొడుకు రాజ్యం వెళ్తున్నాడు, ఇంట్లో రెండో కొడుకు వారసుడినిస్తున్నాడు. పెద్దవాడయ్యుండి మీరు మాత్రం ఇలా చేతులు నలుపుకుంటూ మెదుడిని మైదా పిండ్లా పిసికి పిసికి మరీ ఆలోచిస్తూ ఉన్నారు. కూతురు అల్లుడు బావుండాలని మా నాన్న ఆలోచిస్తే ఆయన ఆలోచనని నువ్వు ధిక్కరించావు. మనకేదో అవకాశం ఇద్దామని ఆయన అనుకుంటే ఆయన్ని నువ్వు అవమానించావు. సంజయ్, వచ్చిన అవకాశాలని ఇలా కాలుదన్నుకుంటూ ఉంటే ఇక మనకి ఫ్యూచర్ ఎక్కడుంటుంది? మేఘనా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక దాని గురించి వదిలే. జరగాల్సింది చూద్దాం. జరగాల్సింది ఏముంటుంది? అవకాశాన్ని 60 కిలోమీటర్ల అవతల తన్ని తరిమేశాక నేను మనసు మార్చుకున్నాను. మనం బిజినెస్ ప్లాన్ చేద్దాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. ఏంటి సంజయ్ నువ్వు చెప్తున్నది? నువ్వు మాట్లాడుతున్నది నిజమేనా? ఓ మై గాడ్! అయితే వెంటనే మా నాన్నతో మాట్లాడి ఆ డీల్ ఓకే చేయమని చెప్పనా? వద్దు మేఘన, అమ్మ శత్రువులతో మన కుటుంబానికి గిట్టని వారితో మనం చేతులు కలపడం మన కుటుంబానికి చేటు చేసినట్టు అవుతుంది. అందుకే ఆ స్వర్ణ లాంటి వాళ్ళతో మనకి ఎలాంటి డీల్స్ ఉండకూడదు. మన బిజినెస్, మన ప్లానింగ్ స్వయంగా మనమే చూసుకుందాం. అంటే
మీరు చెప్పేది మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కానీ స్వయంగా మనమే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మీ నాన్నగారికి విషయం చెప్పి అడుగుదాం. స్వర్ణ లాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ లాంటి వద్దని చెప్దాం. బాగుంది సంజయ్, ఐడియా చాలా బాగుంది. అయితే వెంటనే మా నాన్నతో మాట్లాడతాను. కానీ పార్ట్నర్స్ లేకుండా మనం ఒక్కరివే బిజినెస్ స్టార్ట్ చేయగలమా అని నాకు అనుమానం. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు మేఘన. నాతో చదువుకున్న నా ఫ్రెండ్స్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళతో కలిసి మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇందుకు మావయ్య గారి సపోర్ట్ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నువ్వు నా దారిలోనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ఒక్క మాటతో నా మనసు కుదుట పడింది. మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఇది షూర్. చూడు మేఘన, ఎంత అనుకున్నా నేను ఇంటికి పెద్ద కొడుకుని. నాకే ఎక్కువ బాధ్యతలుంటాయి. అమ్మని అవమానించాలని చూసే వాళ్ళతో, మా ఇంటికి కీడు చెయ్యాలని చూసే వాళ్ళతోనూ నేను చేతులు కలిపి అమ్మకి, ఈ కుటుంబానికి ద్రోహం చేయలేను. అందుకే మీ నాన్నగారు తెచ్చిన డీల్ని ఒప్పుకోలేకపోయాను తప్ప ఆయన్ని అవమానించాలని కాదు. మనం కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం, ఇది పక్కా. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు. మన మధ్యలోనే ఉండనివ్వు. అర్థమైందా? అలాగే సంజయ్. పోనీలే, ఆయన నా ఆలోచన నుంచి, అడుగుజాడల నుంచి దూరంగా పోలేదు. ఏదో రకంగా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక నాన్నకి విషయం చెప్తే ఆయన కూడా చాలా సంతోషపడతారు. మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. మాకంటూ సొంత బిజినెస్, సొంత కంపెనీ, ఓ మై గాడ్, సొంత పేరు, సొంత పలుకుబడి అన్నీ వస్తున్నాయి. ఓ మై గాడ్. అమ్మా, అమ్మా, హారిక, అమ్మా, అప్పు మొత్తం క్లియర్ చేసేశాను. ఎఫ్డి మీద వచ్చిన వడ్డీ డబ్బులు నీ అకౌంట్లో వేశాను. అవి మీ ఖర్చులకి పనికొస్తాయి. ఇక మీరేం భయపడకండి, బాధపడకండి. నాన్న ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు చాలు. నిన్ను కన్నందుకు చాలా గర్వంగా ఉంది హారిక. నువ్వు చేసింది మామూలు సహాయం కాదు. అది మీ నాన్న ఆరోగ్యాన్ని, ఈ ఇంటి పరిస్థితుల్ని చక్కదిద్దింది. అసలు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అమ్మా. ఏంటమ్మా ఇది? కూతురికి కూడా కృతజ్ఞతలు చెప్తారా? కూతురువి కాబట్టే హత్తుకుని చెప్తున్నాను. అదే వేరే ఎవరైనా అయ్యుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని నా కన్నీటితో వాళ్ళ కాళ్ళు కడిగేదాన్ని. చచా, అవేం మాటలమ్మా. నిజం హారిక, నీ గొప్ప మనసుకి ఎన్ని కృతజ్ఞతలైనా చెప్పొచ్చు. ఈ వయసులో నీకున్న సంస్కారానికి చేతులెత్తి మొక్కొచ్చు. నీలాంటి గొప్ప కూతురు నాకున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నువ్వు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావమ్మా. నేను చేసిందేమీ లేదు. ఇంత చిన్న పనికి అంతంత పెద్ద మాటలెందుకు చెప్పు? ఏంటమ్మా చిన్న పని? నువ్వు మీ నాన్నని కాపాడావు, ఈ ఇంటి పరువుని కాపాడావు. కూతురివైనా తల్లిగా ఆలోచించి ఆదుకున్నావు. చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకుని అండగా నిలబడ్డావు. ఇంత గొప్ప పని చేసి ఇంకా ఏం చేశాను అంటావేంటమ్మా? నేను చేసిన దాంట్లో నాకు గొప్పగా ఏం అనిపించట్లేదమ్మా. నాన్న నా పేరున దాచిన డబ్బు ఇప్పుడు ఆయనకే ఉపయోగపడింది. నాన్న డబ్బే నాన్నకి తిరిగి ఇచ్చేశాను, అంతే. ఇందులో నేను చేసిన గొప్పేముంది? అయినా మీకంటే నాకు డబ్బు ఎక్కువ. హారిక, మరేంటమ్మా, మీ డబ్బు మీకే ఉపయోగించాను, అంతేగా. నాన్న కష్టం ఆయన కష్టాల్లో ఆదుకుంది. నాన్న ప్రేమగా నా పేరున బ్యాంకులో వేశారు. నేను ప్రేమగా మీ అప్పును తీర్చాను, అంతే. అయినా ఇంత కష్టం వచ్చిందని నాతో ఒక్క మాట చెప్పడానికి ఒప్పుకోలేదు నాన్న. నాకు తెలియకుండా ఉండాలని నాన్న పట్టుబట్టారు. ఇప్పుడు కూడా నేను నా మెట్టినింటి కోసం ఖర్చు పెట్టానని సంతోషిస్తున్నారే కానీ పుట్టింటి బాధలు తీర్చాలని కోరుకోవట్లేదు. అలాంటి మీకు నేను చేసిన ఈ ఉడత సహాయం ఎంతమ్మా? అమ్మా, మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పడానికి వెనకాడొద్దు. నాకు చెప్పకుండా దాచేసి మీరు కష్టపడుతూ ఉంటే
అది చూసి నేను భరించలేను. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే మీ కూతుర్నమ్మా నేను. హారిక, అమ్మా, నువ్వే మా ధైర్యం, నువ్వే మా ప్రాణం. నీ సంతోషమే మా సంతోషం. నువ్వు ఆనందంగా ఉండాలని మేం కోరుకుంటే మాకు ఆనందం పంచాలని నువ్వు చూస్తున్నావు. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? అమ్మా, ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా హారిక, మీ అత్తగారికి నువ్విక్కడికి రావటమే అసలు ఇష్టం లేదు కదా. చాలా కోపాన్ని తెప్పిస్తుంది. అలాంటిది మీ అత్తగారి అవసరాలకి డబ్బిచ్చావని అబద్ధం చెప్పిన సంగతి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వేం కంగారు పడకమ్మా, అది నేను చూసుకుంటానులే. నాకు ఉషాకి ఆ అత్తయ్యని ఎక్కడ నొక్కాలో, ఆవిడ కోపానికి ఎక్కడ బ్రేకులు వెయ్యాలో మాకు బాగా తెలుసమ్మా. ఆ విషయం వదిలేసేయ్, సరేనా? హారిక, రెడీయా? వెళ్దామా? నాన్నా, వస్తున్నానమ్మా. అల్లుడు గారు, ఇప్పుడైనా రావటం? అవును మామయ్య గారు. అవును, మీకెలా ఉంది ఇప్పుడు? అంతా బానే ఉంది కదా? అంతా బాగుంది అల్లుడు గారు. మా కూతురు మా కళ్ళ ముందు కాసేపు తిరిగితే చాలు, మాకున్న కష్టాలు కన్నీళ్లు అన్నీ ఇట్టే మాయమైపోతాయి. అవును అల్లుడు గారు, ఇంతకీ మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా? ఆ డబ్బు సర్దుబాటు అయినట్టేగా? ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు మామయ్య గారు? తరుణ్, దాని గురించి నేను దారిలో చెప్తానులేంటి. అది కాదమ్మా. నాన్నా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులే నాన్నా. రాహుకాలం వచ్చాక రాకపోకలు చేయకూడదని అమ్మ ఇప్పుడే చెప్తుంది. రాహుకాలం రాకముందే మేం బయలుదేరాలి. తరుణ్, పద మనం వెళ్దాం. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానా? కేవలం 5 లక్షల కోసం నిన్ను డబ్బు సర్దుబాటు చేయమని నీ సహాయం కోరానా? నువ్వు కానీ నీ వాళ్ళు కానీ నాకు డబ్బులిచ్చేంత స్థాయిలో ఉన్నారా? చెప్పు, అంత స్థాయి ఉందా మీకు? మరెందుకు అలా చేశావు? నీ తండ్రి పరువు కంటే నీ అత్తగారి పరువు తక్కువనిపించి చేశావా? నేను చేసిన పనిలో నాకు తప్పు కనబడ్డం లేదు. మీకు తప్పనిపిస్తే నేను చేసిన పనికి మీరు నన్ను ఇంటి నుంచి గెంటేయడమే పరిష్కారం అనుకుంటే మీ మాటని గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.